కూడిన మనందరం కూడా మన చేతులెత్తి దేవుని నామానికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఉత్సాహంతో దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దాం. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి అందరికీ ప్రభుని పేరు వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలోని నిర్గమకాండము 25వ అధ్యాయంలోని మాటలు మనం చదువుతున్నాం. బైబిల్లో ఉన్న వారందరూ తప్పనిసరిగా అది తీసి చదవాలి లేదా చూడాలి. నిర్గమకాండం 25వ అధ్యాయం 31 నుండి 36 వరకు చదువుకుందాం. మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలను. నక్షీపనిగా ఈ దీపవృక్షము చేయవలను. దాని ప్రకాండమును శాఖలను నక్షీపనిగా చేయవలను. దాని కలశములు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలను. దీపవృక్షం యొక్క ఒక ప్రక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షం యొక్క రెండవ పక్క నుండి 3 కొమ్మలు, అనగా దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు నిలువలను. మొగ్గ పువ్వు గల భాగము రూపమైన 3 కలశములు, రెండవ కొమ్మలో మొగ్గ పువ్వు గల భాగము రూపమైన 3 కలశములు అట్లు దీపవృక్షం నుండి బయలుదేరి కొమ్మల్లో ఉండవలను. మరియు దీపవృక్ష ప్రకారంలో భాగము రూపమైన 4 కలశములను, వాటి మొగ్గలను, వాటి పువ్వులను ఉండవలను. దీపవృక్ష ప్రకారం నుండి నీవుడు 6 కొమ్మలకు, దాని 2 కొమ్మల కింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవని. చాలు ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తల వంచండి, కలుగు ఎవరు అటు చూడద్దు. దేవుని సన్నిధిలో ఉన్నాం. నీవు దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన బాగా చూసుకునే వాళ్ళని దేవుని వాక్యంలో చదువుతున్నాం. భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని విని దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుతున్నాం. పరిశుద్ధుడా, దయగలిగిన ప్రభావం మీ పదాలకు ఇస్తుంది. ఈ అక్టోబర్ నెలంతా మమ్మల్ని కాపాడుతూ నడిపిస్తున్నారయ్యా. ఈ చివరి పునరుద్ధానంతో ఆరాధనను బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో నాయనా ఇదిగో తండ్రి, చదవబడినటువంటి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీ వాక్యము జీవగలిగింది నాయన, మమ్మల్ని బ్రతికించే వాక్యం అయ్యా. అంటే వాక్యం ద్వారా మాట్లాడి ఎదురాడుతున్న అపవాది శక్తులు, చీకటి శక్తులు, దురాత్మ శక్తులను నజరేయుడైన యేసు క్రీస్తు వారి నామములో తొలగి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. అపవాది వాడి క్రియలన్నీ యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామములో లయమైపోవును గాక. ఈ సన్నిధిని తోడుగా ఉంచండి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరం మరొకసారి చప్పట్లు కొట్టి దేవుని కనపడతాం. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపడతాం. దేవుని బిడ్డల ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి పరిశుద్ధ స్థలంలో ఉన్న వస్తువులను మనం ధ్యానం చేస్తున్నాం. ఇది కంటిన్యూగా జరగడం లేదు. అప్పుడప్పుడు ఈ ప్రత్యక్ష గుడారంలోకి మనం వస్తున్నాం. పోయిన వారం ప్రభు రాకడ, రెండవ రాకడ ఎత్తబడటాన్ని గురించి మీకు కొన్ని విషయాలు నేను తెలియజేశాను. ఈ ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి మందసాన్ని గురించి, ఆ మందస్సు మీద ఉన్నటువంటి కరుణాపీఠాన్ని గురించి, కరుణాపీఠం మీద ఉన్నటువంటి కెరూబుల గురించి మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. అలాగే పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ధూప వేదికల గురించి మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు దేని గురించి మనం ధ్యానం చేస్తున్నాం?
చెప్పండి, అందరూ చెప్పండి. దీపవృక్షము. అందరు గట్టిగా చెప్పాలి. దీపవృక్షం. పరిశుద్ధ స్థలంలో ఎన్ని వస్తువులు ఉన్నాయని ధ్యానం చేశాం. ఒకటి సన్నిధి రొట్టెల, మళ్ళా 2 దీపవృక్షము, 3వది ధూప. ఇది పరిశుద్ధ స్థలం. దేవుడు ఏ స్థలంలో ఏది ఉండాలో మోషేతో దేవుడు ఖచ్చితంగా ఏది ఎంత కొరత ఉండాలో, ఏది ఏ విధంగా చేయాలో దేవుడు ఖచ్చితంగా మోషేతో చెప్పారు. అంత మాత్రమే కాదు, దేవుడు అన్న మాట ఏంటంటే, నేను నీకు కొండ మీద చూపించిన దాని ప్రకారమే నీవు చెయ్యాలి. నీ సొంత బుద్ధి, నీ సొంత జ్ఞానం, నీ సొంత తెలివితేటలు దానిలో ఉపయోగించకూడదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ దీపవృక్షం దేన్ని చూపిస్తుంది? ధూపవేదిక దేన్ని చూపిస్తుందని చెప్పాను? చెప్పండి. ప్రార్థన. దీపవృక్షం దేన్ని చూపిస్తుంది? దీపవృక్షం సంఘాన్ని, ప్రకాశిస్తున్నటువంటి ఒక విశ్వాసిని చూపిస్తుంది. దీపవృక్షం యేసుక్రీస్తునే చూపిస్తుంది. ప్రతి వస్తువు యేసుక్రీస్తుని. కానీ ఇది సంఘముతో పోలిక, సంఘంలో ఉన్న విశ్వాసులతో పోలిక. ఆ విశ్వాసులు ఎలా ఉండాలి? ఆ దీపవృక్షం ఏకాండమైనట్టు దేవుడు ఎలా ఉండాలని చెప్పాడు? ఏకాండమై ఉండాలి. అంటే అతుకబడకూడదు. ఏకాండమైనప్పుడు ఏకాండమై ఉండాలి అంటే అర్థం ఏంటంటే ఐక్యత కలిగి ఉండాలి. చప్పట్లు కొట్టి దేవుడికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. నీవెవరైనా, నీది ఏ భాష అయినా, ఏ కులమైనా, ఏ రంగైనా, ఏ దేశమైనా, ఏ జాతి అయినా ఏం చేయాలి? కలిసి ఉండాలి. ఐక్యత కలిగి సంఘం అంటే వాళ్ళని కూర్చుంటారండి. పక్కన ఏం చేస్తారు చెప్పండి? మోచేత్తో కూర్చుంటారు. ధర్మం చెప్పరు, పొడవగా ఇంకా మోచేత్తో కూర్చుంటారు. ఐక్యత, సహవాసం, ప్రేమ, సహోదరులు ఐక్యత కలిగిండుట ఎంత మేలు, ఎంత మనోహరం. నిజంగా ఐక్యతలో ఎంత అందం ఉందండి, ఎంత సౌందర్యం ఉంది. ఐక్యతలో ఎంత ప్రకాశం ఉందో. ఈ దీపవృక్షం వెలుగుతూ ఉండాలి, కాంతినిస్తూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి. సంఘం కూడా అలాగే ఉండాలి. ఒక దీపస్తంభం లాగా ఉండాలి. ఒక విశ్వాసి కూడా అలాగే ఉండాలి. ఎలా ఉండాలి? దీప స్తంభం లాగా ఉండాలి. అనేక మందికి వెలిగించేవారిగా ఉండాలి. అనేక మందిని వెలిగించేవారిగా ఉండాలి. అనేక మందిని దేవుని దగ్గరకు నడిపించేవారిగా ఉండాలి. వారి యొక్క సాక్ష్యం, వారి యొక్క జీవితం లోకంలో ప్రకాశిస్తూ ఉండాలి. దీపవృక్షం ఈ సంఖ్యలో మనకి ప్రత్యక్ష గుడారంలో తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు ఖచ్చితంగా చెప్పాడు ఏ విధంగా ఉన్నారు. దేనితో చేయమన్నాడు? కర్రతోనా, తుమ్మకర్రతోనా? దేనితో దేవుడు ఏం చేయాలన్నాడు? అందరూ చెప్పండి. మేలిమి బంగారము. అంటే అర్థమేంటి? మేలిమి అంటే 24 క్యారెట్ల అచ్చమైన బంగారం. కత్తి బంగారం కాదు, ఏదో తక్కువ రకం బంగారం కాదు. దీపవృక్షం దేనితో చేయాలంటే మేలిమి బంగారంతో దాన్ని చేయాలి అంటున్నాం. అది ఏ విధంగా చేయాలో మనం 25వ అధ్యాయం, నిర్గమకాండం 25వ అధ్యాయం కూడా చదివాం. మొదటిది ఏంటంటే ఇది పరిశుద్ధ స్థలంలో ఉండేది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. రెండవది ఇది మేలిమి బంగారంతో చేయబడాలి.
మూడవది, ఇది నగిషీపనిగా చేయాలి. నగిషీపని అంటే చూడండి, ఒక ఆహారం కానీ చేసినాడు తప్ప ఎంత బాగా చేశాడు, ఎంత బాగా పొందాడు, ఎంత బాగా చేశాడు అని మనం ఏం చేస్తాం చెప్పండి? పొగుడుతాం. అంటే అతను ఏం చేశాడు? ఆ బంగారాన్ని, ఆ వస్తువుని నక్షీపనిగా చేశాడు. దేవుడు కూడా అంటున్నాడు, ఏదో ఆషామాషి పనిలా కాదు, ఎలాగ చేయాలి? నగిషి పనిగా చేయాలి. ఏ నగిషి? అది ఏకాండమై ఉండాలి. చప్పట్ల కొట్టి దేవుడికి మహిమ చెందుగా. హల్లెలూయా. ఏ కంసాలు కనుక దానికి దీనికి ఇది అతికినట్లు కాదు. ఎన్ని అతికిన అతడు, ఇది అతుకులతో కూడింది కాదు. ఎలా ఉండాలంటే ఏకాండమై పోతవలసినట్లు ఉండాలంటే కింద నుంచి పై వారు. ఇంతకుముందు మనకి ఇక్కడ దీపవృక్షాన్ని పెట్టాము ఇక్కడ. అంతకుముందు మందసాన్ని, అలాగే మరి ఒక్కొక్కసారి మన దీపవృక్షాన్ని కూడా మనం చూపిస్తాం. మన ముందు చూసారా? మన ముందున్నది ఏంటది? దీపవృక్షం. ఇందులో ఉన్నదని చదివి అన్ని కంగారు పడతాం. ఇందులో చాలా రహస్యం అవన్నీ మనకు అర్థం చేసేవాడికి అర్థం. ఎలా ఉండాలంటే అది 3 కాండాలుగా విడిపోయినట్లుగా ఉండాలి. కానీ ఎలా ఉండాలి? ఏకాండమై ఉండాలి. ఇటు మూడు మధ్యలో ఒకటి. ప్రతి దాని మీద ఏముండాలి? దీపం వెలుగుతూ ఉండాలి. కాబట్టి మేలిమి బంగారంతో చేయాలి, నగిషీపనిగా చేయాలి, ఏకాండమై ఉండాలి. చివరిగా ఏంటంటే ఎంత బంగారం వాడాలో కూడా దేవుడు చెప్పాడు. ఎంత బంగారం వాడమన్నాడు? 40 వీసెల మేలిమి బంగారం. 40 వీసెలు అంటే సుమారుగా 106 పౌండ్లు బంగారాన్ని దాని కొరకు వాడాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఒక వస్తువు ఇచ్చి ఇలాగ చేయాలి, ఇదే బంగారం నీ వేసులో అయిపోవాలంటే చెమట పట్టుకొస్తాం. ఎందుకంటే వస్తువులు చేసిన తర్వాత ఎంత పెడితే అది వేరు. కానీ నీకు ఒక మెటీరియల్ ఇచ్చి దీనిలోనే నేను చెప్పిందంతా కూడా చేయాలండి. అంతా మరి జ్ఞానం ఉండాలండి. 40 వీసెల బంగారం, మేలిమి బంగారం, దాని కొరకు నీవు వాడాలి. దానిలో ఎక్కడ అతుకు పెట్టకూడదు, వెల్డింగ్ చేయకూడదు. అప్పుడప్పుడు మనం చూస్తాగా వెల్డింగ్ చేస్తుంటారు. వంగి వేసిన తర్వాత అంతా ఒకటే అనుకుంటాం, నామే ఎన్ని ముక్కడ అతుకుతారు, అంత వెల్డింగే. కానీ ఇది ఎలా కాదు, నగిషీ పనిగా ఏకాండముగా. మరి మేలిమి బంగారం తీయాలంటే ఏం చేయాలి మీరు చెప్పండి? మేలిమి బంగారము తీయాలంటే మొట్టమొదటిగా అది అగ్నిలో వేయబడాలి. అగ్నిలో వేయబడకుండా ఏ బంగారం కూడా, మేలిమి బంగారం, శ్రేష్టమైన బంగారం, 24 క్యారెట్ల బంగారంగా అవదు, అగ్నిలో వేయబడాలి. తర్వాత దాన్ని తీసి ఏం చేయాలంటే బాగుగా శుద్ధితో కొట్టాలి. చూడండి, అప్పుడప్పుడు మన శ్రమ చెప్పుడంటాం. అసలు ఇంటి బాధలతో ఉంటే ఊరిగే వాడి మీద ఏం పడిందంట? హార్ట్గా పడింది. వాడు అసలు ఊరుతుంటే ఆ చెట్టు కిందకి వచ్చి ఊరితే వాడి మీద ఏం పడింది? హార్ట్గా. అన్ని బాధలు మా మీదకి వచ్చినాయండి, భరించలేకపోతున్నామండి. కుటుంబంలో బాధలు, ఆర్థిక బాధలు, కుటుంబ బాధలు, పిల్లలతో బాధలు, రోగాలు, వ్యాధులు, రొచ్చులు, అప్పులు, వడ్డీలు, కోర్టు సమస్యలు, ఇవన్నీ భరించలేకపోతున్నాం. ఇన్ని బాధలు అనుకుంటే ఇంకా విడిచిపెడతాం అని మనం అప్పుడప్పుడు అనుకుంటాం. ఇది అగ్నిలో కాల్చబడింది,
దేవుడు అందరితో వదిలిపెట్టమన్నాడా? దేవుడు అందరూ చెప్పట్లు బట్టి దేవుడికి మహిమ చెల్లిద్దాం. అగ్నిలో కాల్చబడిన తర్వాత చాలే బాగా మరిగిపోయింది, కరిగిపోయింది, వదిలే అన్నాడు దేవుడు. దాన్ని ఏం చేయాలి? మన శుద్ధితో పట్టాలి. అమ్మో భరించలేకపోతున్నాను అని కూడా కంసాలు వదిలిపెట్టుతాను. తన రూపం వచ్చే వరకు కూడా దాన్ని సాగదీస్తానే ఉంటాను. ఎందుకంటే తను అనుకున్న షేప్ దానిలో రావాలి. అందుకే శుద్ధితో పడతా ఉంటాడు. దీన్ని ఏకాండముగా చేయాలంటే ఇక అంతకు మించి మార్గం దెబ్బలు పడాలి, శుద్ధి దెబ్బలు పడాలి. ఎందుకంటే దేవుడు అతుగా కూడదు, ఏకాండముగా ఉండాలి. ఎలా ఉండాలి? నక్షీపరిగా చేయాలి. ఆ పనివాడి ఫలితం అంతా తెలియాలి. మన దగ్గర ఉన్నది చూసారా? ఇది ఏకంగా ఉంటుంది. ఏకంగా ఉండాలి. దీన్ని ఏం చేశాడు? ఈ ముక్క ఇక్కడ, ఈ ముక్క ఇక్కడ, ఈ ముక్క ఇక్కడ అని చేశాడు. ఈ ముక్క ఇక్కడ అని చేసి మనం చూపెట్టాలి. ఇలా ఉంటుందని. కానీ అక్కడగా కాదు, మొత్తం ఏకాంతంగా ఉంటుంది. ఎంత కష్టం. ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నామంటే, ఆత్మీయ జీవితంలో దేవుడు కొన్ని పాఠాలు మనకి నేర్పిస్తాడు. నీ విశ్వాస జీవితాన్ని పరీక్షిస్తాడు. నీవు మేలిమి బంగారమో నకిలీ బంగారమో దేవుడు పరీక్ష. నీవు మేలిమి బంగారముగా ఉండాలంటే దేవుడు ఏం చేస్తాడు? నీ అగ్నిలో వేసి దేవుడు ఏం చేస్తాడు? నేను కాలుస్తాడు. తర్వాత తీసి శుద్ధితో పట్టడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి ఎన్ని దెబ్బలు తినాలి. ఒక సేవకుడు కానీ, ఒక విశ్వాసి కానీ ఈ దెబ్బలు తిన్నప్పుడే నక్షీపరిగా, దేవుని చేతుల్లో నక్షీపరిగా తయారవుతారు. అయ్యో నాకు శ్రమలు వచ్చినాయి, నా మీదకి నిందలు వచ్చినాయి, నన్ను అవమానపరిచారు, నన్ను గాయపరిచారు అని మనం అనుకుంటే పని ఏమాత్రం. నీ మీద పడే ప్రతి దెబ్బ, ప్రతి శుద్ధి దెబ్బ మేలుకరమా బాధకరమా? వాళ్ళని బాధకరం. ఈ దెబ్బలన్నీ నా మీద పడతాయి. నీ మీద పడే ప్రతి శుద్ధి దెబ్బ నీ మేలు కొరకే, నీ ఆశీర్వాదం కొరకే, నీ దీవెన కొరకే, నీ ఎదుగుదల కొరకే. నీ ప్రకాశించాలి. అనేక మందికి వెలుగుగా నీవు. కాబట్టి నీ మీదకి శ్రమ వచ్చినప్పుడు ఈ శ్రమలన్నీ దేవుడు పక్షపాతంతో నా మీదకే పంపించాడు. మరి యోగుకి ఎన్ని శ్రమ వచ్చింది మీరు ఆలోచించండి. యోగు అనుకున్నాడా? లోకంలో ఉన్న అందరూ బాగానే ఉన్నారు, భక్తి చేస్తే నాకే వచ్చినాయి ఆ శ్రమలు. నీతిగా ఉండే నా మీదకే వచ్చినాయి ఆ శ్రమలు అనుకున్నాడా? అనుకొని ఉంటే ఈ దీపవృక్షంగా తయారయ్యేవాడు కాదు. ఎన్ని దెబ్బలు పడ్డాయా యోగు మీద? దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. ఎన్ని పడ్డావు? చివరికి భార్యతో కూడా శుద్ధి దెబ్బ కదా. భార్య అనుంది, ఎందుకు నీ భక్తి, ఎందుకు నీ విశ్వాసం ఏంటి, ప్రార్థన ఏంటి, నీ మొహం దేవుణ్ణి దూషించి మరణంగా చావు. ఇంకెందుకు బతికి అంత గజ్జిలో ఊళ్ళంతా గజ్జి బతికి ఎవరిని నువ్వు చుట్టపెడతావు? దేవుణ్ణి దూషించి మరణంగా. అది ఎంత బాధాకరమైన మాట లేదు. కానీ
వీటన్నిటిని కూడా యోగు ఆయన అన్నాడంట, మూర్ఖురాలుగా మూర్ఖురాలన్నాడా మూర్ఖురాలంతా మూర్ఖురాలిలాగా మాట్లాడుతున్నాను వింటాను. చూడండి ఎంత జాగ్రత్తగా పదాలు. మనం మాట్లాడేటప్పుడు మన నోరుని ఏం చేయాలి? జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. కొంతమందికి నోరు ఉందని కప్పనోరు లాగా తెలిసి అన్ని మాటలు వచ్చిన మాటలన్నీ మాట్లాడేస్తారు. చాలా జాగ్రత్త. నీ నోటిని నీవు జాగ్రత్తగా నీవు కాపాడుకోవాలి. నీ నోరే నీకు శాపాన్ని తీసుకొస్తుంది, నీ నోరే నీకు ఆశీర్వాదాన్ని కూడా తీసుకొస్తుంది. నీ మాటలే, నీ నోరే నిన్ను నరకానికైనా పంపిస్తుంది. నీ నోరే, నీ మాటలే నిన్ను పరలోకానికైనా తీసుకెళ్ళాలి. కాబట్టి నోటిని ఏం చేయాలి? జాగ్రత్తగా మనం వాడుకోవాలి. యోబుకి ఎన్నో శ్రమ వచ్చినాయి, కానీ చివరికి ఏమైందంటే శుద్ధ సువర్ణముగా మార్చబడ్డాడు. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడ దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోలేదు, నాకు అన్యాయం జరిగిందని ఎక్కడ కూడా యోబు మాట్లాడలేదు. ఎన్ని శ్రమలు వచ్చినా వాటిని తట్టుకొని దేవుని కొరకే నిలబడ్డారు. విశ్వాసంలో కొంచెం కూడా మార్పు లేదు. చచ్చిపోయినా పర్వాలేదు. పిల్లలు చనిపోయినప్పుడు ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాడు. దేవునికి మహిమ. ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. ఆస్తి ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. ఆరోగ్యం ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. కాబట్టి నేను చనిపోయిన తిరిగి ఆ మట్టిలో నుండి దేవుడు నన్ను పైకి లేవనెత్తగలడు. చప్పట్ల నుండి దేవుడికి మహిమ చూపించాలి. మన బైబిల్లో చూసే పితరులందరికీ శ్రమలు వచ్చినాయి. ఎవరికి శ్రమలు రాకుండా? అబ్రహాముకి శ్రమలు రాలేదా? అబ్రహాము విశ్వాసానికి తండ్రి ఎలాగయ్యాడు? శ్రమల గుండానే నడిచాడు, ఇబ్బందులు గుండానే నడిచాడు, అవమానముల గుండానే నడిచాడు. ఇవి నడిచిన తర్వాతే అబ్రహాము విశ్వాసం ఏమైందంటే శుద్ధ సువర్ణముగా మార్చబడింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి యేసు ప్రభు నడిచిన మార్గం పూర్వ మార్గమా? యేసు ప్రభు తనే స్వయముగా సిలువను మోస్తూ ఆ సిలువ మార్గంలో శ్రమలను అనుభవించారు. ఎవరైనా దూషించారా? తండ్రి మీరేం చేస్తున్నారో మీరెరుగురు కనుక వీరిని క్షమించారు. పేతురు మొదటి పత్రికలో కొన్ని విషయాలు పేతురు గారు రాస్తూ, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదవండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదని యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగుటకు కారణము. చప్పట్లు కొట్టి దేవుని మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. శుద్ధ సువర్ణము ఏ విధంగా అయితే అది అగ్నిలో కాల్చబడుతుంది, అగ్ని పరీక్ష వలన అది శుద్ధి చేయబడుతుంది. మన విశ్వాసాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంట? అలా అగ్నిలో వేసి ఆయన పరీక్ష చేస్తాడు. అబ్రహామును పరీక్షించాడు దేవుడు. అబ్రహాం, నీకు ఒక్కగానున్న ఒక్క కుమారుడిని ఇస్సాకును బలి అర్పించాడు.
ఏమైనా మారు మాట చెప్పాడా? ఒక్క మాట కూడా. ఇంకేదైనా అడిగాయి అన్నాడా? ఆప్షన్ అడిగాడా? 2-3 ఆప్షన్ అయింది. లెటర్ అయింది తీసుకుంటా అన్నాడా? అదే దేవుడు చెప్పాడు అంతే. ఈ కుమారుని బలివ్వన్నాడు అంతే. బయలుదేరి అబ్రహాము యొక్క విశ్వాసం ఏంటంటే కుమారుడిని ఆయన ఇచ్చాడు. బలి చేసిన, బలి ఏర్పాటు చేసిన మరలా తిరిగి ఆయనే నాకు ఇస్తాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకనే పేతురు భక్తుడి మాటలు రాస్తూ, నీ విశ్వాసములకు పరీక్ష కలుగుతుంది, అది అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుతుంది. ఎప్పుడైతే మీ విశ్వాసము పరీక్షించబడుతుందో అప్పుడు ఏమవుతుందంటే అది మీకు మెప్పు, మహిమ, ఘనత మీకు కలుగుతాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దీనివల్ల నీవు నశించిపోవు, దీనివల్ల నీవు నయమైపోవు. కానీ ఈ శ్రమల తర్వాత, ఈ పరీక్ష తర్వాత నీకు రాబోయేది ఏంటంటే మెప్పు, మహిమ. యోగుకి ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినాయి? యోగుకు మొదటి కంటే 2 ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఈ దీపవృక్షం ఏకాంతంగా చేయబడటానికి దాన్ని ఏం చేస్తానంటే అగ్నిలో కరిగించి దాన్ని ఏం చేస్తున్నారు? దాన్ని దెబ్బలతో దాన్ని మలుస్తారు, దాన్ని ఒక రూపంలోనికి తీసుకొని వస్తున్నారు. ఈరోజున మనం గమనించాలి, నీ విశ్వాసం కూడా ఒక రూపంలోకి రావాలి, నీ ప్రార్థన జీవితం కూడా ఒక రూపంలోకి రావాలి, నీ యొక్క భక్తి జీవితం ఒక రూపంలోకి రావాలి, నీ యొక్క పరిశుద్ధత ఒక రూపంలోకి రావాలని దేవుడు ఏం చేస్తున్నాడు? నేను బాగా అగ్నిలో ఇంత మాత్రమే కాకుండా అనేకమైన దెబ్బలు నీకు తగ్గుతున్నాయి, అవమానాలు నీకు తగ్గుతున్నాయి, నిందలు నీ మీదకి వస్తున్నాయి, చేయని పాపానికి శిక్ష అనుభవించవలసి వస్తుంది. యేసు ప్రభువు ఎన్ని భరించాడు? ఆయన ఏమైనా పాపం చేశారా? చేయని నేరానికి శిక్షను భరించాడు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నీవు సంపూర్ణతలోకి రావాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. చెప్పబడి దేవుని మహిమపడతా, నీవు సంపూర్ణతలోకి రావాలి. నీ విశ్వాసము సంపూర్ణతలోకి రావాలి, నీ పరిశుద్ధత సంపూర్ణతలోకి రావాలి. ఈ సంపూర్ణత ఎందుకంటే నీవు పెళ్లి కుమార్తెగా సిద్ధము చేయాలి. పెళ్లి కుమారుడికి ఇష్టమైనటువంటి పెళ్లి కుమార్తెగా దేవుడు నిన్ను సిద్ధము చేయాలి. దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నేను పెళ్లి కుమార్తెగా చేయాలని దేవుడు ఇష్టపడుతుంటే నాకు దెబ్బలు కలుగుతున్నాయి, శుద్ధి దెబ్బలు కలుగుతున్నాయి, అవమానాలు కలుగుతున్నాయి, నిందలన్నీ నా మీదకి వస్తున్నాయి, బాధలన్నీ నా మీదకి వస్తున్నాయి అంటే నీవు ఎలాగో సిద్ధపడాలి? పెళ్లి కుమార్తెగా దేవుని కొరకు నీవు సిద్ధపరచబడాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నీకు అనేకసార్లు చెప్పాను, మనం పరిశుద్ధతలో నుండి దేవుడికి వెళ్ళాలి, అతి పరిశుద్ధతలో, పరిశుద్ధ స్థలంలో నుండి దేవుడికి వెళ్ళాలి, అతి పరిశుద్ధ స్థలంలోకి. నూతన యెరూషలేము మాత్రమే కాదు, చెప్పండి, అతి పరిశుద్ధ స్థలమైన సీయోనులోకి కాదు. యెరూషలేము కూడా అతి పరిశుద్ధ స్థలం, కానీ సీయోను ఇంకా అత్యున్నతం. దేవుని యొక్క సింహాసనం
దేవుని ప్రకాశం, దేవుని వెలుగు, దేవుని మహిమ, దేవుని సన్నిధి ప్రతిఫలిస్తున్న స్థలంగా సియోను. దాని కొరకు దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? సిద్ధము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చూడండి, దీనికి ఎన్ని ముక్కలు సుమారు 3, 3, 6, 7, 8 ఇంకెన్నో లేకుండా మనకి ఇన్ని మొక్కలు తీసుకొని మీరందరూ ఒక్కొక్క ముక్క అందరినీ తీసుకొని ఏం చేయాలి? అగ్నిలో కాచి అతకాల ఏం చేయాలి చెప్పండి? ఇదంతా ఏకాండంగా చేయబడాలంటే ఏం చేయాలి మీరు చెప్పండి? ఇదంతా ఏకాండంగా చేయాలంటే ఏం చేయాలంటే మీ అగ్నిలో కరిగించబడాలి. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమ. అగ్నిలో కరిగించబడిన తర్వాత ఇది మనం ఇలాంటి 100 ముక్కలు తీసుకుని వచ్చామండి. ఈ ముక్కగా ఉన్నంతసేపు ఏముందంటే నా కులం వేరంటాడు, నా మతం వేరంటాడు, నా భాష వేరంటాడు, నా రంగు వేరంటాడు, ఎవరు ఇంకా చివరికి వస్తే మీది ఆంధ్ర, మాది మీ ప్రాంతం వేరు, మరి అదీగ గొడవ. ఆ గొడవ వచ్చింది మన దేశం. ప్రాంతం, మీ ప్రాంతం వేరు, మా ప్రాంతం వేరు. ఇక వస్తే ఇంకా మీ ఊరు వేరు. చూడండి, అన్ని అంతే అన్ని గీతలు తీసుకుంటారు. ఈ చివరికి వస్తారు నీ వేరు, నా అన్ని ముక్కలే. ఇలాంటి ముక్కలు ఎక్కడికి పోయి తెలుసా? ఇండియా దేశం ఎక్కడ ఉంది. ప్రతి దానికి గీత తీసుకుంటారు. నీ కులం వేరు, నా కులం వేరు, నీవు నీ మతం వేరు, నా మతం వేరు అని మనుషులు ఏం చేశారు? గీతలు తీసుకున్నా. నీ దేశం వేరు, నా దేశం వేరు, నీ రంగు వేరు, నా రంగు. ఈ ముక్కలన్నీ ఏం చేయాలంటే అగ్నిలో వేయబడి కరిగిపోవాలి. కరిగిపోయినాక మళ్ళీ ఏ ముక్కగా ముక్క తీస్తారా? అది ఏ ముక్క ఏమైంది ఎవరికి? దాన్ని ఏం చేస్తారంటే ఎత్తి తీసుకొని కొట్టి సాగదీయడం ప్రారంభిస్తారు. ఇది ఏకాండంగా చేయబడిన తర్వాత ఏ మొక్క వచ్చి ఇది నేను అని చెప్పు. ఎందుకంటే అంతా ఏమైపోయింది? ఏకాండంగా చేయబడి. సజంలో కూడా మనం ఎలా ఉండాలంటే అలాగే ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ధనిక అని లేదు, పేదని లేదు, కులం అని లేదు, మతమని లేదు, భాషని లేదు, రంగని లేదు, దేశమనే భేదం కూడా. ప్రపంచంలో క్రైస్తవులు అందరూ ఒకటేనా కాదా చెప్పండి? మేము భారతదేశ క్రైస్తవులు, మీరు అమెరికా క్రైస్తవులు అని పిలుద్దా? క్రైస్తవుడు ఎక్కడున్నా ఏకాండమై మనం ఒకే శరీరంగా ఉండాలి. శిరస్సు ఎవరు? శిరస్సు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒక శిరస్సుకి ఒకే శరీరం ఉంటుందా? 2 శరీరాలు ఉంటాయా? 2 శరీరాలు ఉంటే ఏం చేయాలి? ఆపరేషన్ చేయాలి. డాక్టర్ అర్జెంట్గా తీసింది ఆపరేషన్ చేయాలి. కొంతమంది తలకాయలు గెలిచిపోయి ఆ చేతులని పొట్టలని గెలిచిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే ఏ పొట్ట కాకపోతే దానికి ఆపరేషన్ చేసి సెపరేట్ చేస్తారు. ఎందుకంటే ఒకే శరీరం 2 శరీరాలు కలిసి ఉంటుంది. కాబట్టి శరీరానికి కూడా ఒకే తరం. 2 తలకాయలు ఉంటాయి అనుకున్నా, 2 తలకాయలతో కూర్చోరండి, తీసుకెళ్ళి ఎక్కడేస్తారు? వేస్తారు. 2 తలకాయలతో కూర్చోరు. ఒకే తరం, ఒకే దేవుడు, ఒకే రక్షకుడు, ఒకే క్రీస్తు, ఒకే సృష్టికర్త. ఆయన తలగా ఉన్నాడు, మనం ఆయనకు శరీరం.
చెప్తాం. చప్పట్ల గుడి దేవుడికి మహిమ. ఈ చేతిని కనుక ఎక్కడ మనకో తీసుకొచ్చి అతుకుంటే నాకు ఈ కాడికి ఓడి సంవత్సరం పడేసాడు. అప్పుడప్పుడు ప్రాబ్లం ఉంటుంది. ఈ చెయ్యి ఎక్కడ తీసుకొచ్చి అతుకుంటే ఏం చేసేవాడిని కోపం ఓడి సంవత్సరం పడేసాడు. లేకపోతే అక్కడ కోపం ఓడి సంవత్సరం పడేసాడు ఒక తల్లి. కానీ ఈ శరీరం అంతా దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. అదే సంఘం, అదే విశ్వాసం. దేవునితో నీవు అతకబడ్డావు, దేవునితో ఏకమైపోయావు. శిరస్సు వేరు, శరీరము వేరు కాదు. శరీరము శిరస్సు అంతా ఏకాంతమై ఉంది. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి మరి దీపాలను మనం ఏం చేయాలి? వెలిగించాలి. లేవియాకాండం 24వ అధ్యాయంలో మనం చదివితే, లేవియాకాండం 24వ అధ్యాయం 2వ వాక్యాన్ని మేము చదువు. దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అక్షమైన ఒలీవ నూనెను తేవలని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించుము. అందరూ చదివారా? అందరూ నాతో కలిసి చదవండి. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలెను. ఎవరు ఆజ్ఞాపించారు? దేవుడు ఆజ్ఞాపించారు. ఈ దీపమే వెలుగుతూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి. ఒక విశ్వాసంగా నీవు రక్షించబడిన తర్వాత నీవు ఆరిపోయిన దీపంలాగా నీవు ప్రకాశం లేని దీపంలాగా నీవు ఉండవు. కొడిగట్టిపోతుంది దీపం. అప్పుడప్పుడు ఏమవుతుంది? కొడిగట్టిపోతుంది. కొడిగట్టిపోయి ఎప్పుడు ఆరిపోయిందో ఏ క్షణం ఆరిపోయిందో అన్నట్లు నీవు ఉండా. దాని కొరకు నువ్వు ఏం చేయాలంటే, దాని కొరకు ఏం తీసుకురావాలి? దంచి తీసిన అక్షరమైన ఒలీవ నూనె. చప్పట్ల కొట్టి దేవుని మహిమ. ఈ ఒలీవ నూనె కొరకు ఏం చేయాలంటే అవన్నీ చూసి ఏం చేయాలి? బాగా దంచాలి. ప్రతి వారం మీరు దంచడం లేదా? చెప్పండి. ఆయన అన్నాడు, ఏంటండి వాక్యం నా కొరకే చెప్తున్నారు అన్నారు. అంటే వాళ్ళు దంచడానికి ఇష్టపడలేదు అన్నమాట. దంచడానికి ఇష్టపడ నా కొరకే చెప్తున్నానండి, నా వైపే చూసి చెప్తున్నాను. మరి నేను ఏం చేస్తాను? సమాధానం చెప్తున్నాను, నీ వైపే చూసి చెప్పలేదు. కొంతమందికి ఎలా ఉంటాయి ఆలోచన. కాబట్టి నీవు దంచబడితేనే అచ్చమైన ఒలీవ నూనె నీలో నుంచి వస్తుంది. ఆ అచ్చమైన ఒలీవ నూనె నీలో పోసి ఏం చేయాలి? ఈ దీపాలన్నీ వెలిగించాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇది సాయంకాలం నుండి, ఉదయం నుండి సాయంకాలం నుండి ఉదయం వరకు ఇది వెలుగుతాను. యాజకుడు వచ్చి ఏం చేస్తాడంటే, దీనిలో కొడిగట్టిపోయినప్పుడు ఆ గుడి అంతా కత్తెరతో కత్తిరిస్తాడు. అప్పుడప్పుడు అక్కడ దంచింది చాలక మళ్ళా చెప్పండి కత్తిరి. ఇవన్నీ ఉంటేనే ఆ దీపము వెలుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒక విశ్వాసిగా నీవు నిత్యము ప్రజ్వలిల్లుతూ ఉండాలి. నీవు నిత్యము వెలుగుతూ ఉండాలి. ఈ
ఇది దేవుని ఉద్దేశం. మనం మన విశ్వాస జీవితంలో మనం ఎలాగూ ఉండకూడదంటే సంఘానికి సమస్యగా, ఇతరులకు సమస్యగా, కుటుంబంలో సమస్యగా, భారమైన వారిగా, ఏమండి అనేక మందికి మనం చికాకు, పాపం పుట్టించే వారిగా మనం ఉండకూడదు. కొంతమంది సంఘంలో ఎలా ఉంటారు? ఇస్కరియోతు ఇస్కరియోతు ఏం చేశాడు? సంఘంలో ఉన్నట్టే ఉన్నాడు, యేసు ప్రభునే ఆ మీదని ధ్యానం పెట్టేశాడు. అలాంటి ఇస్కరియోతు నీవు సంఘంలో ఎలా ఉండాలి? సంఘంలో నీవు సమస్యగా ఉండకూడదు, భారంగా ఉండకూడదు, కుచితంగా ఉండకూడదు, కుతంత్రాలతో ఉండకూడదు, కుళ్ళుతో ఉండకూడదు, అసూయతో కొంతమంది ఇక్కడ కూర్చుంటారు, అటు ఇటు చూస్తుంటారు. చెప్పండి, వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తున్నామంటే నీకు అసూయతో. కొంతమంది బుద్ధి ఎలా ఉంటుందండి, ఇతరులు ఎక్కువ ప్రార్థన చేసినా సహించలేదు, ఇతరులు ఎక్కువ ఆశ్రయించమైనా ఇష్టపడరు. వాళ్ళు ఎప్పుడు కూడా సంఘంలో భారంగా ఉంటారు, బాధ్యత ఉండదు. ఏముండదో బాధ్యత ఉండదు, సంఘంలో బాధ్యత ఉండదు. కానీ వాళ్ళు ఎలా ఉంటారంటే సంఘానికి చెప్తే ఏంటో దిద్దుబాటు చేసుకోరు, క్రమంగా దేవుని దగ్గరికి ప్రార్థన చెయ్యరు, ఉపవాసం ఉండరు. ఇలాగ నీకు సమస్యగా ఉంటే తలనొప్పి ఎవరికి? తలకాయ ఎవరు? ఏసై తలనొప్పి ఉన్నారు. ఏసైకే నీవు తలనొప్పి నీ వల్ల. కాబట్టి నీవు అలాగూ ఉండకూడదని దేవుడు కోరుకుని నీవు ప్రజ్వలించే వ్యక్తిగా, ప్రకాశించే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నీ భక్తి, నీ విశ్వాసము, నీ ప్రార్థన, నీ అభిషేకము, నీ విశ్వాసము, ఇవన్నీ కూడా ఎప్పటి వరకు నీవు కాపాడుకోవాలి? చనిపోయే వరకు నీవు. ఈ వెలిగించిన దీపం ఎప్పటి వరకు అంటే పరలోకం వెళ్ళిన తర్వాత కూడా ఈ దీపం వెలుగుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కొంతమందికి భక్తి ఎలా ఉంటుందంటే ఆదివారం భక్తి, ఇక మిగిలిన టైంలో లోపం అంత లోపం. సీరియల్ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పండి, మీరే ఏమి తెలియని చూస్తాను. ఆదివారం భక్తి ఇక సోమవారం నుంచి శనివారం వరకు మన ఇష్టమండి. ఇక సీరియల్ ఏంటి, ఇక సినిమాలు ఏంటి, ఏదైనా చేయించండి. ఆదివారమే భక్తి. దేవుడు కోరుకుంటున్నాడా? నీ ప్రకాశము, నీ వెలుగు, నీ దేవుని వరకు ప్రజ్వలించేది నీ మరణము వరకు నీవు కాపాడుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇది ఆరిపోకూడదు, ఇది కొడిగట్టిపోకూడదు. నీ ప్రార్థన జీవితం కొడిగట్టకూడదు, నీ విశ్వాసం కొడిగట్టకూడదు, నీ భక్తి జీవితం కొడిగట్టకూడదు. ఎప్పుడు కూడా వెలుగుతుంది. ఎప్పటి వరకు చెప్పండి? సచ్చే వరకు, సచ్చే తర్వాత కూడా నీతోనే రావాలి. ఇప్పుడు నువ్వు ఎట్లా ఉంటావో పరలోకంలో కూడా అలాగే లెక్క. ఇక్కడ కొడుగట్టిపోయినట్టున్నావు అనుకో, పరలోకంలో కూడా అదే నీకు దొరికింది. కాబట్టి చనిపోయిన తర్వాత కూడా
నీ వెలుగు, నీ ప్రకాశం నీతో కూడా, నీ వెలుగు, నీ ప్రకాశం, నీ సాక్ష్యం లోకంలో వెలుగుతూనే ఉండాలి. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకనే ప్రకటన గ్రంథంలో ఒక హెచ్చరిక సంఘానికి దేవుడు ఇస్తున్నాడు. అందరూ చూడండి నా మాటలు. ప్రకటన గ్రంథం ముగించుకుందాం. ఈ మాట చదివి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 5వ వాక్యం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేని అలా నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేస్తాను. వార్నింగ్ ఇస్తాను. ఓ ఎఫెసీ సంఘమా, నీవు ఏ స్థితిలో నుండి నీవు పడిపోయావో జ్ఞాపకం చేసుకో. మొదట ఉన్న ప్రేమ నీకుందా? మొదట ఉన్న ప్రార్థన జీవితం నీకుందా? మొదట ఉన్నటువంటి ఆ విశ్వాసం నీకు ఉందా? ఏ స్థితిలో నుండి నీవు పడిపోయావు దాన్ని జ్ఞాపకం చేసుకొని ఏం చేయాలి? తిరిగి లేచి ఏం చేయాలి? ప్రకాశించాలి, పరిగెత్తాలి. దేవుని కొరకే నీవు శ్రమ. కాబట్టి ఇక్కడ ఎఫెసీ సంఘంలో దేవుడు ఏమన్నంటే నువ్వు మారు మనసు, నీవు ఏ స్థితిలో నుండి పడిపోయావో ఆ స్థితిలో నుండి నీవు పైకి మారు మనసు పొందాలి. తిరిగి మరలా నీవు ఆ మొదటి క్రియను నీవు చేయాలి. అలా చేయకపోతే నేనేం చేస్తానంటే నీ దీపస్తం, ఇదే దీపస్తం, నీ దీపస్తం నీ అర్థం నుండి అంటే నీకు వెలుగులేదు. నీ జీవితానికి ఇక నీ జీవితానికి సంతోషం లేదు, ఇక నీ జీవితానికి ఆనందం లేదు, ఇక నీ జీవితానికి ప్రకాశం. ఎందుకంటే ఆయన దీపస్తంభాన్ని తీసివేస్తాడు. కాబట్టి నువ్వు మారు మనసులో అని దేవుడు ఎవరిని మారు మనసులో సంఘాన్ని అండి, విశ్వాసం అండి. బయట ఎవరో మార్కెట్లో తిరిగామని సినిమా హాల్లో ఉన్నాను కాదు, మారు మనసుకోండి. దేవుడు ఎవరిని హెచ్చరిస్తున్నాడు? సంఘాన్ని, మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ కొడుకెట్టి వెళ్ళిపోతున్నాడు, ఆడిపోయే స్థితిలో ఉన్నాడు, మొదటి స్థితిలో పడిపోయాడు, మొదటి ప్రార్థన జీవితాన్ని కోల్పోయాడు, మొదటి భక్తి నీకు లేదేమో, మొదటి ఉన్న ఆసక్తి నీకు లేదేమో. కాబట్టి నువ్వు ఏ స్థితిలో పడ్డావు? మారు మనసులో తిరిగి ఆ స్థితి నుండి లేచి నువ్వు ఏం చేయాలి? మరలా తిరిగి నీ దేవుడి కొరకు ప్రచురించాలి. ఆ విధంగా నీవు మారు మనసు పొందకపోతే వార్నింగ్ ఏంటంటే నేను వచ్చి నీ దీపస్తంభాన్ని నేను ఎంత భయంకరమైన. దావీదు ప్రార్థన చేస్తాడు, అయ్యా పరిశుద్ధాత్మ నాయకుడి నుండి నన్ను చీకటి చేయకపోయా, వెలుగు ఆగిపోయిపోయా, నువ్వు ఇచ్చిన రక్షణ తీసివేయి అని దేవుడు ఏం చేస్తున్నాడు? కన్నీరు కలుస్తాడు, దుఃఖిస్తాడు. తిరిగి దేవుడు ఏం చేశాడంటే దేవుడు దావీదును తిరిగి వెలిగించాడు. చప్పట్ల నుండి దేవుడికి మనం తెలుస్తున్నాం. కాబట్టి ఈ ఉదయకాలం ఏ స్థితిలో నీవు దేవుడి కొరకు ఒక దీప సంఘం ఎలా ఉంటారంటే ఈ దీపస్తంభం ఏకాంతమై ఉన్నట్లుగా ఉండాలి. నా మతం నాది, నా పద్ధతి నాది, నేను ధనవంతుడిని, నువ్వు దరిద్రుడు, ఏమంటే నా గుణం వేరు, నీ గుణం వేరు అంటే నీవు ఏకాంతంగా చేయబడ్డా, నీవు అతికించబడ్డావు. ఎప్పటికైనా ఊడిపోవడం, చెప్పండి భయమేస్తున్నావు, ఊడిపోవడం అతికించి ఎప్పుడైనా ఊడిపోతే లేదా ఏమైనా ఊడిపోతే మళ్ళీ వెళ్ళి కుదరలేదు. అందుకే దేవుడు ఏం చేస్తాను, నీవు ఏకాంతమై ఉండాలి.
ఏకాంతంగా నీవు ప్రకాశిస్తూ నీ సాక్ష్యం, నీ భక్తి, నీ జీవితం అనేక మందికి మాదిరికరంగా నీ ఈ యొక్క లోకానికి నీవు వెలుగు. ఈ వెలుగు ఇక్కడే కదండి, ఆకాశమండలంలో మనం ఎలా ఉంటామంట? జ్యోతిలోనే నక్షత్రాలుగా మనం ప్రకాశిస్తాం. అక్కడ వరకు వెళ్ళాలి. ఏదో ఈ బట్టి ఆదివారం వచ్చామండి, కూర్చున్నాం, 4 మాటలు విన్నాం, వెళ్ళిపోయాం అనే భక్తి కాదు. కాబట్టి ఈ పరిశుద్ధ స్థలంలో ఉన్న దీపవృక్షం కొన్ని సత్యాలు తెలియదు. నీకు ఏమి బంగారంతో చేయాలి, అగ్నిలో నీవు కరిగించాలి, స్థితితో నీవు ఏం చేయాలి? మలచాలి. ఆ దెబ్బలతో నీవు మలచబడాలి, ఏకాండముగా చేయబడాలి. దేవుని కొరకు నీవు దేవుడి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. ఈ సమయంలో మనం ఏ విధంగా ఉన్నామో ప్రభు దగ్గర మనం పరీక్ష చేసుకుందాం. అయ్యా, అనేకసార్లు నేను తగ్గిపోతున్నాను, పడిపోతున్నాను, జారిపోతున్నాను. అయ్యా, నీకు దూరం అయిపోతున్నాను. అయ్యా, నన్ను క్షమించండి. ప్రభు దగ్గర మనం క్షమాపణ అడుగుదాం. మొదట ఉన్న ప్రార్థన నీకుందా? దేవుని మీద మొదట ఉన్న ప్రేమ నీకుందా? మొదట నీకు నేను విశ్వాసం నీకుందా? మొదట నీకు నేను భక్తి నీకుందా? ఒకసారి మళ్ళా మనం పరీక్ష చేసుకుందాం. సంఘంలో ఏకాంతమైన స్థితిలో ఉన్నావా? అతుకుబడినట్లుగా ఉంటున్నావా? అతుకబడితే నీవు కాల్చబడలేదని అర్థం, కరిగించబడలేదని అర్థం, ఏకాంతంగా చేయబడలేదని అర్థం. కాబట్టి మారు మనసు పొందుదాం. ప్రభు నీ కొరకు రక్తాన్ని చెల్లించారు. ఆయన నిందలను అనుభవించారు, శ్రమలను అనుభవించారు, బాధలను అనుభవించారు, అవమానాలను అనుభవించారు. ఈ మార్గంలోనే నీవు కూడా నడవాలని నిన్ను ఆయన చుట్టూతో కొట్టి అగ్నిలో కాల్చి నిన్ను ఒక రూపంలోకి తీసుకొని వస్తున్నాడు. ఒక మంచి దీపవృక్షంగా ఉన్నాడు. సంఘంలో నీవు భారంగా ఉండకూడదు, బాధ్యత లేనట్టు ఉండకూడదు, బరువుగా ఉండకూడదు, విమర్శించే వ్యక్తులుగా ఉండకూడదు. సంఘంలో బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలి. ప్రభు వంటి స్థితి మనందరికీ అనుగ్రహించును గాక. పరిశుద్ధుడా, దయగలిగిన ప్రభా, యుద్ధమైన వర్తమానం ప్రతి హృదయంలో నిరంతరంగా ఫలించడానికి సహాయం చేయాలి. మంచి నేలను వెళ్ళి విత్తనం వల్ల నిరంతరం ఫలించినట్లు సహాయం చేయాలి. మీ కొరకై ప్రకాశించే జీవితాన్ని నాకు మాకు సంఘమంతరికి మీరు అనుగ్రహించండి. నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. పాట పడుతుందిగా